లక్ష్యం ఏంటంటే తల్లిదండ్రులు. ఉమ్, తల్లిదండ్రుల వల్లే కదా మనం వచ్చాం. అవును వినాయకుడు కూడా అదే సూచిస్తున్నాడు. అవును ఈ తల్లిదండ్రులు పూజించడం వల్ల వినాయకుడికి అంత శక్తి వచ్చింది. ఉమ్, తల్లిదండ్రులను ఏం చేశాడు, అతనేమి పూజించలేదు. వాళ్ళే దైవం కింద చూసుకుని ఇంకా వాళ్ళ తప్ప నాకు ఇంకెవరు లేదని తిరిగాడు. అదేనండి. ఆ స్థితి తల్లిదండ్రులను ఇచ్చాడు భగవంతుడు ముందు మనకు. ఉమ్, తర్వాతే గురువు. ఉమ్, జనాలు తెలియక తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఎక్కడో రోడ్డు మీద పాడేసి ఉమ్, ఎక్కడో పాడేసి వాళ్ళు ఏదో సుఖంగా ఉన్నాం అనుకుంటున్నారు. కానీ ఉమ్, ఇవాళ ఎవరో సుఖంగా లేరు. అవును నాన్న. తల్లిదండ్రులని ఎక్కడో పాడేసి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా సుఖంగా ఏమీ లేరు. వాళ్ళ పిల్లల వల్ల, బంధువుల వల్ల, ఇంకొకరి వల్ల కష్టాలే పడుతున్నారు. ఉమ్, నేను అందుకే ఏం చెప్తానంటే ఆ కష్టాలన్నీ మనమే కొని తెచ్చుకుంటున్నాము. ఉమ్, అదే సూచిస్తుంది వినాయక చవితి. ఉమ్, వినాయక చవితి ఏం చెప్తుంది, నాయన తల్లిదండ్రులను పూజించుకోండి, ఉమ్, తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటే అంత మీరు బాగుంటారు అని వినాయక చవితి చెప్పడమే కారణం. ఉమ్, చాలా మంది తెలియక వినాయకుడు ఏదో వచ్చాడు, ఉమ్, వ్రతాలు చేసేస్తున్నాం, వినాయకుడు పూజలు చేసేస్తున్నాం అనుకుంటున్నారు, ప్రసాదాలు మంచి పెట్టామనుకుంటున్నారు, భజన చేసామనుకుంటున్నారు, అవును ఏదో కాలక్షేపం చేసేసాం మళ్ళీ కలిపేసాం అనుకుంటున్నారు. అసలు కాదు ఏంటంటే, నాయన తల్లిదండ్రులు పూజించండిరా బాబు, ఉమ్, నేను తల్లిదండ్రుల చుట్టూ తిరిగాను, నాకు ఎంత అవకాశం వచ్చింది, ఉమ్, మీరు కూడా తల్లిదండ్రులను పూజించుకుంటారా నాయన, ఉమ్, మీకు కూడా గొప్ప అవకాశం వస్తుందని చెప్తున్నాడు వినాయకుడు. అదేలే నాన్న. అదే సాంప్రదాయం. ఏ సాంప్రదాయం అయితే మీరు ఎలా పూజలు చేసుకుంటున్నారో ఉమ్, అదే సాంప్రదాయంలో అలాగే మీరు పూజలు చేసుకోవాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని మళ్ళీ ఈ రూట్లు మారకూడదు. ఉమ్, అప్పుడు ఏమవుద్దంటే గీతలో చెప్పినట్టు శాస్త్రాన్ని అనుసరించకుండా ఎవరైతే నడుస్తారో వాళ్ళకి సుఖశాంతులు ఉండవని గీతలో చెప్పాడు. అదేలే నాన్న. మళ్ళీ అదెందుకు మనకి సుఖశాంతులు లేని పద్ధతిలోకి ఎందుకు వెళ్ళడం? అంతేగా. నేను అనేది ఏంటంటే భగవంతుడు మనకి ఏమి ఇవ్వాలో అన్నీ ఇస్తున్నాడు. ఉమ్, దాంట్లో కొంత తల్లిదండ్రులకి ఇవ్వడానికి అడ్డేముంది, బోలంత సౌకర్యాలు ఉన్నాయి, బోలన్ని హ్యాపీగా జీవితాన్ని నడిపిస్తున్నాం. ఉమ్, అందులో కొంత ఏదో మూలన తల్లిదండ్రులకు దారి చూపించలేరా? ఉమ్, ఇంకా బాగుంటారు కదా. ఉమ్, అది చెప్పడమే వినాయక చవితి అని నాకు తెలుసున్న విషయంలో నేను తెలుసుకున్నది. భగవంతుడు నాకు తెలియజేసిన మా గురువు గారి ధ్యానంలో తెలియజేసిన విధి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అది అదేలే. ఈ విషయం మీకు అందరికీ అర్థమవుద్దని కొంచెం వివరంగా చెప్పాను అన్నమాట. జై గురుదత్. అది కదా చెప్పండి. తీసుకుంటే మళ్ళీ ఆ అప్పు కోసం ఆడు బాధపడుతుంటే నేను కూడా బాధపడాలి కదా. అదేలే నాన్న. ఉమ్, ఈసారి అర్థమైంది మీకు? అర్థమైంది. నేను అది వద్దంటాను. నేను అప్పు చేసి ఎక్కడికి దేవాలయాలకు కూడా వెళ్ళకూడదు. అప్పు చేసి ఉమ్, చాలా మంది తెలియక అప్పులు చేసి యాత్రలు వెళ్ళిపోతారు. ఉమ్, మరీ దోషం, ఉమ్, చాలా దోషం. ఎందుకంటే అప్పు చేస్తున్నాడు. ఉమ్, నేను ఇందాక సాయిబాబాని తిట్టినట్టు మనమేమో అప్పు చేసేవాడిని, నేను దేవుడా నీ కోసం నేను వచ్చాను, నా అప్పు తీర్చలేదంటే దేవుడు ఎందుకు తీర్చాడు, దేవుడు ఏమన్నా పని పెట్టుకుంటున్నాడా మీ అప్పులు తీర్చడానికి? అంతే. ఉమ్, నా దగ్గర రమ్మన్నానని నేను ఏమన్నా అప్పు చేసి నువ్వు సంపాదించుకుని ఆ తర్వాత ఏమన్నా డబ్బులు ఉంటే 10 రూపాయలు పెట్టుకుని వెళ్ళాలి. ఉమ్, అప్పులు చేసి వెళ్తారు, అది కూడా తప్పు అన్నమాట. ఉమ్, అలాగే గురువు దగ్గర కూడా అప్పు చేసి ఇవ్వకూడదు. ఉమ్. అర్థమైందమ్మా? అర్థమైంది నాన్న. ఇంకా ఎట్లా ఎవరు చెప్తారు నాన్న, ఇంకా ఓపికగా. చెప్పాలి, తప్పదు. లోకం కోసం వచ్చాం మనం, ఎంత ఓపికన్నా పెట్టుకుని చెప్పాలి. అదేలే. లోక కళ్యాణం కోసం. ఎందుకంటే ఇవాళ జనం పాడైపోతున్నారు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి అప్పులు చేసి అవసరం లేని కాళ్ళు కొనేసి, అవసరం లేని ఏవో కొనేసి, వాళ్ళ మీద అక్కడెక్కడ అప్పులు తెచ్చి లోన్లు తెచ్చేసి అక్కడికి పోతున్నారు. ఎలా బతకాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉమ్, ఇది అవ్వకుండా కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఉమ్, అదనమాట. జ్ఞానం ఉన్న వాళ్ళు అందరి మీద ఉంది. అదేలే నాన్న. అదే నా లక్ష్యం. నేను ఇంకేమీ కోరుకోవట్లేదు. అందరూ బాగుండాలి.